హలో అండ్ వెల్కమ్ టు అనదర్ సెట్. ఇప్పుడు వచ్చేసరికి మనం నెక్స్ట్ దానికి సెట్ కి మనం ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెన్సర్స్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ డిటెక్టింగ్ యాక్టివ్ ఫారెస్ట్ ఫైర్స్? యాక్టివ్ ఫారెస్ట్ ఫైర్స్ అంటేనే సెలెక్ట్ చేయలేదు. యాక్టివ్ ఫారెస్ట్ ఫైర్స్ అంటేనే గుర్తుపెట్టుకోండి థర్మల్ ఇది. సో మోడీస్ థర్మల్ బ్యాండ్స్ అనేది ఎక్కువ ఉపయోగిస్తారు. SAR బ్యాక్ స్కాటర్స్ ఇంక్రీజ్ విత్ సర్ఫేస్ రెఫరెన్స్. నిజమే. SAR can detect forest growth after harvesting. నిజమే. SAR requires cloud free atmospheric conditions. SAR అంటేనండి మైక్రోవేవ్స్ వస్తాయి. మైక్రోవేవ్స్ కెన్ పెనిట్రేట్ ద క్లౌడ్స్. ఓకే, వాటికి డే నైట్ తో సంబంధం లేదు, క్లౌడ్స్ ఉన్నాయా లేదా ఇవేం సంబంధం లేదు. సో 1 and 2 are the right answers. మ్యాచ్ ది ఫాలోయింగ్ రిమోట్ సెన్సింగ్ ఇండెక్స్ ది. ఇప్పుడు NDWI అంటే ముందు చూద్దామండి. NDWI ఈజ్ నథింగ్ బట్ నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్. నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్. ఇది వచ్చేసరికి గ్రీన్ మైనస్ NIR డివైడెడ్ బై గ్రీన్ ప్లస్ NIR వాటర్ బాడీస్ ని ఇండికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో A is 2. ఓకే, నెక్స్ట్ వన్ B అంటే ఏంటి? SAVI అంటే సాయిల్ అడ్జస్టెడ్ వెజిటేషన్ ఇండెక్స్. ఇది నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ లాగే NIR మైనస్ రెడ్ బ్యాండ్ ప్లస్ ఏం ఫామ్ చూద్దాం. SAVI అంటే NIR మైనస్ రెడ్ బ్యాండ్ డివైడెడ్ బై NIR ప్లస్ రెడ్ బ్యాండ్. కానీ L ఫ్యాక్టర్ అనేది ఇంకోటి ఉపయోగపడుతుంది. L అనేది రాస్తాం. ఓకే, L బ్యాండ్ కాదండి, L ఫ్యాక్టర్ ఇక్కడ. సో ఇది వచ్చేసరికి దేనికి ఉపయోగపడుతుంది? సాయిల్ అడ్జస్టెడ్ ఇండెక్స్ వచ్చేసరికి సాయిల్ మాయిశ్చర్, సాయిల్ బ్రైట్నెస్ రిడక్షన్. ఈ సాయిల్ బ్రైట్నెస్ రిడక్షన్ కోసం ఈ L అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, L ఫ్యాక్టర్. NBR అంటే నార్మలైజ్డ్ బర్నింగ్ రేషియో. దీనికి వచ్చేసరికి NIR మైనస్ SWIR డివైడెడ్ బై NIR ప్లస్ SWIR. షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది వెజిటేషన్ తక్కువగా ఉండేది కొద్ది కూడా పెరుగుతూ ఉంటుంది SWIR అనేది. ఓకే, సో బర్న్ సివియరిటీ ఆఫ్ ద ఫారెస్ట్ డ్యామేజ్ C is 3. C is 3, A is 2 and B is 1. Okay, just a minute. B is 1. A2, B1, C3. So A is the right answer. Okay. Which of the following is not a step in GIS based suitability analysis? Reclassification, it's one thing. Overlay, ఇది కరెక్టే. బట్ స్పెక్ట్రల్ క్యాలిబ్రేషన్ వచ్చేసరికి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ RS, రిమోట్ సెన్సింగ్ బేస్డ్, నాట్ GIS బేస్డ్. Stratified random sampling reduces variance of the estimator. నిజమే, because tree stratum is deliberately made more homogeneous. Heterogeneous కాదండి, ఇంటర్నల్ గా homogeneous చేసాడు. సో A is true but R is false. Okay. Which of the following estimation does not require an auxiliary variable? Auxiliary variable అంటే X bar. దేంట్లో ఉండదు. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ దాంట్లో ఆక్సిలరీ వేరియబుల్ అవసరం అంత ఉండదు. In National Plan Working Code 2014, the working sample is defined as similar silviculture characteristics and management objectives. Okay. And next one, in systematic sampling with sample interval K, the variance of the estimator is always more కాదు, sometimes smaller, sometimes larger depending upon the periodicity. If periodicity is there, ఒకవేళ periodicity ఉందనుకోండి వేరియన్స్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్ గా. ఇఫ్ పీరియాడిసిటీ లేదనుకోండి లెస్ వేరియన్స్. ఇది దేంట్లోని సిస్టమాటిక్ శాంప్లింగ్ లోని.
Which of the following statements about the cluster sampling is correct? Clusters must be internally heterogeneous, homogeneous కాదు. Cluster should be externally heterogeneous, homogeneous కాదు. Cluster should be internally homogeneous. All clusters must have equal number of elements కాదు. So C is the right answer. Simple random sampling requires complete sampling frame, నిజమే. Systematic sampling requires only a random start and interval, నిజమే. Cluster sampling reduces field cost, నిజమే. Stratified sampling does not require knowledge of the population structure. ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. Stratification అనే వాటికి it does need population structure. సో ఇది తప్పు. సో 1 and 2 and 3 are the right answers. Stratification does require the knowledge. Okay. Next, last set, which factor primarily controls the brightness of vegetation in near infrared region? Near infrared అంటేనే మీ క్లోరోఫిల్ కంటెంట్ తో ఉంటుందండి లింక్ దానికి. సారీ, జస్ట్ ఎ మినిట్. ఐ థింక్ ఇట్స్ మీసోఫిల్. ఐ థింక్ సో. మీసోఫిల్ అండి. మీకు నీర్ ఇన్ఫ్రారెడ్ రీజన్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునేది మీసోఫిల్ అండి. సో బి ఇస్ ది రైట్ ఆన్సర్. క్లోరోఫిల్ కంటెంట్ వచ్చేసరికి రెడ్ బ్యాండ్స్ అండ్ బ్లూ బ్యాండ్స్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది క్లోరోఫిల్ అనేది. వెరాజ్ నీర్ ఇన్ఫ్రారెడ్ రీజన్ గట్టిగా అబ్జర్వ్ చేసుకుని రిఫ్లెక్ట్ చేయడం ఇదంతా చేసేదంతా కూడాను లీఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ మీసోఫిల్ వల్ల. సో సెకండ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, the thermal infrared data are useful for identifying forest fires, నిజమే. Short wave infrared bands help distinguish burned areas from healthy vegetation, నిజమే. సో యాక్చువల్గా ఏంటంటే షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ బ్యాండ్స్ అనేవి వాట్ యూ కాల్ తక్కువ ఉంటే కనుక, జస్ట్ ఎ మినిట్, ఐ హ్యావ్ టు మేక్ షూర్. సో SWIR అనేది జస్ట్ ఎ మినిట్, SWIR అనేది బర్న్డ్ ఏరియాస్కి ఎక్కువ ఉంటుంది. SWIR increases as burned vegetation increases. Okay. So blue band is ideal for understory vegetation for detection in dense forest. Actually గా understory vegetation డిటెక్ట్ చేయడమే చాలా కష్టం అసలు. అందులో బ్లూ బ్యాండ్ అన్నా రెడ్ బ్యాండ్ అన్నా ఇట్ డజంట్ మ్యాటర్, ఐ థింక్ సో. సో I think what would be the answer? Just a minute. It's not for understory. So 1 and 2 are the only right answers. Next, radiometric correction ante enti? Mundara geometric correction ante chesadam. Geometric correction is nothing but removes geometric distortions due to terrain and sensor. C is 1. Atmospheric correction. It is mainly removes atmospheric scattering and haze. And radiometric correction converts DN to the surface and reflectance. So 2, 3, 1. A is the right answer. Which of the following does not reduce variance in sampling? ఏది reduce చేయదు variance. Stratified sampling reduce చేస్తుందండి variance. Optimum ఇది కూడా reduce చేస్తుంది variance reduce చేయడానికి. అది using an auxiliary variable with high correlation ఇది కూడా reduce చేస్తుంది. Whereas క్లస్టర్ సైజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మాత్రం వేరియన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డ్యూ టు ఇంట్రా క్లస్టర్ డిపెండెన్స్. సో డి ఈస్ ది రైట్ ఆన్సర్. సిస్టమాటిక్ శాంప్లింగ్ ఈస్ ప్రిఫర్డ్ వెన్ పాపులేషన్ హ్యాస్ న్యాచురల్ స్పేషియల్ ట్రెండ్, నిజమే. సిస్టమాటిక్ శాంప్లింగ్ ఎన్షూర్స్ రెగ్యులర్ కవరేజ్ అండ్ అవాయిడ్స్ క్లస్టరింగ్ ఆఫ్ శాంపిల్స్, ఇది కూడా నిజమే. So both A and R are true and R is the explanation of A. So fifth one the answer A is the right answer. Spatial trend ఉండగా ఉపయోగిస్తూ ఉంటుంది. పీరియాడిసిటీ వేరండి, స్పేషియల్ ట్రెండ్ వేరండి, గుర్తుపెట్టుకోండి. పీరియాడిసిటీ అనేది టైం ప్యాటర్న్ బట్టి, స్పేషియల్ ట్రెండ్ అంటే కనుక సపోజ్ ఒక ట్రీ ఉందనుకో, ఇక్కడ ఉందనుకోండి, ఇలా 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 ఇలాగా, అంటే ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది, ఒక స్పేషియల్ ట్రెండ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం సపోజ్ క్లస్టరింగ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ క్లస్టర్ మాత్రమే తీసుకుంటూ ఉంటాం, క్లస్టరింగ్ అనేది తీసుకున్నా, లేకపోతే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకున్నా, ఈ ఏరియాస్ మిస్ అయిపోయిన వాటిని మనం పరిగణించాం. సో ఇలా గ్రిడ్ కింద డివైడ్ చేసి సిస్టమాటిక్ శాంప్లింగ్ ఉపయోగించినప్పుడు
1 2 అంటే ఇది చేసాం అంటే ఎక్కువ పాపులేషన్వి తక్కువ పాపులేషన్వి అన్ని ఏరియాస్ని కూడా యూనిఫామ్గా కవర్ చేయగలుగుతూ ఉంటాం. సో A and R are true and R and expression of A. Which of the following statements about a working plan is not correct? It defines working circles based on silvicultural characteristics, which is true. It contains prescription for thinning, harvesting and vegetation worker. It is mandatory for all forest divisions. It typically covers 10 years. 10 years. Cluster sampling increases variance mainly because ఎలిమెంట్స్ విత్ ఇన్ క్లస్టర్ టెన్ టు బి మోర్ సిమిలర్ టు ఈచ్ అదర్. ఏ అనేది రైట్ ఆన్సర్ అండి. దానివల్ల ఇదంతా నిజమే. క్లస్టర్ శాంప్లింగ్ ర్యాండమ్నెస్ వల్ల కాదు, క్లస్టర్ శాంప్లింగ్ మోషన్ ఇది కాదు. మెయిన్గా వచ్చేసరికి మీకు ఆన్సర్ వచ్చేసరికి ఇట్స్ ఏ ఈజ్ ది ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ ఎక్స్ప్రెసెస్ ది రేషియో ఎస్టిమేటర్? రేషియో ఎస్టిమేటర్కి ఇదేనండి. ఓకేనా? సో ఇది ఫార్ములా. ఇది వచ్చేసరికి మీకు రెగ్రెషన్కి, ఇది రెగ్రెషన్ ఎస్టిమేటర్. ఓకేనా, రైట్. సో GIS కవర్ డేటా, వెక్టర్ డేటా కెన్ స్టోర్ టోపాలజీ సచ్ as edges and connectivity. నిజమే. raster data suitable for continuous phenomena like elevation and temperature. నిజమే. raster data cannot store categorical information. They can indeed store categorical information. vector data are better for precise boundary features. నిజమే. So 1 and 2 and 4 are the only right answers. Panchromatic band is generally has higher spatial resolution than multispectral bands. Hyperspectral sensors has fewer bands than multispectral sensors. No. L-band microwaves penetrate canopy more than X-band. దీన్ని నిజంగా ఇందాక నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను. సో మీరు చూడండి. సో వీటిలో వచ్చేసరికి ఏవేవి ఫోర్త్ వన్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. విజిబుల్ బ్యాండ్స్ ఆర్ మోస్ట్ సూటబుల్ ఫర్ డిస్క్రిమినేటింగ్ విజిటర్ స్టేషన్. నో, కాదు. So 1 and 3 are the only right answers. So let's check. 1 and 3 are the only right answers. సో నా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.